సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో శుక్రవారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుతగా మహాలక్ష్మీపురం సెంటర్లో బూటుకూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి సెంటర్ నుండి కోడూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరుబోయిన గంగాధర్, ఏపీ మైనార్టీ నేత అబూబకర్, మత్స్యకార నాయకుడు మునిరత్నం సారథ్యంలో కోడూరులో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చి సోమిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. నేలిమిట్టి కండ్రిగాలో తమ్మిరెడ్డి వెంకటేశ్వర నాయకత్వంలో ఒక మహిళా వాలంటీర్తో సహా దాదాపుగా 30 మందికి సోమిరెడ్డి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో రైతాంగానికి 2వ కారుకు నీళ్లు లేకుండా చేసి తీవ్రంగా నష్టపరిచారని, కోడూరు, ఈదూరు, వరకవిపూడి చెరువుల కింద సాగు చేసుకుంటున్న ఆయకట్టు రైతాంగం దెబ్బతిన్నదని, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారిని ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా వైకాపా పాలనపై విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో తన్ను బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, సాగునీటి సంఘం నేత గంగాధర్, కావలరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి, బీజేపీ నేత వేలపాలెం శ్రీనివాసులరెడ్డి, జనసేన నేత బొబ్బేపల్లి సురేష్ నాయుడు, మాజీ సర్పంచ్ ఊటుకూరు శ్రీనివాసులు, స్థానిక నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయకట్టు ఉంది. కోడూరు చెరువు కింద 6000 ఎకరాల ఆయకట్టు. చెరువు ఆల్మోస్ట్ లోపల విస్తీర్ణం మోర్ దాన్ 5000 ఏకర్స్. దాంట్లో కోడూరు రోడ్డు కానీ, ఈదూరు కానీ పేద రైతులు ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు చేసేవాళ్ళు 2000 ఎకరాలు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కాకాని గోవర్ధన్ గెలిచాడు. ఆ 2000 ఎకరాలు బీడు. 5 ఏళ్లు అంటే 5 ఏళ్లు కలిపి 10,000 ఇంటూ 4 పుట్లు 40,000 పుట్లు. ఏమి ఎందుకు మీకు అంత సంతోషం? పేదోళ్లు కడుపుతో ఆకలితో పడుకొని నిద్రపోతే మీకు సంతోషమా? చెరువులో మట్టి ఎత్తేస్తారా? గుంటలు పెట్టేస్తారా? మట్టి అమ్ముకుంటారు చెరువుని. ఆ చెరువు పైన ఇది కెనాల్ సిస్టమ్. సోమశిల ప్రాజెక్టు కింద ఆయకట్టు, పెన్నా డెల్టా కింద ఆయకట్టు. ఇదేమి వర్షాధారిత చెరువు కాదు. వర్షం పడితే ఆ చెరువులో నీళ్లు నిండితే కింద పండాలు కాదు. ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు పైనుంచి తెచ్చుకునేది. అది కోడూరు చెరువు. దాని పైన 2000 ఎకరాలు. అక్కడ వరకైపూడి 2 అడుగులు కలుజు పెంచేసి 1000 ఎకరాలు బీడు. 3000 ఎకరాలు. ఈ 2 చెరువులు పైనుండే విస్తీర్ణం ఎలాంటి కింద రైతులకు నష్టం లేకుండా పంట పండించుకుంటే మీ సొత్తేం పోయింది? ఎవరు అసలు ఇక్కడ ఇంజనీర్లు ఎవరు? అసలు బతికుండారా? సచ్చుండారా? ఇక్కడ ఉండే నాయకులు ఏం చేస్తున్నారు? నాయకులే అడ్డం కొట్టి పైన పండించుకునేదానికి లేదు అంటే మీకు నిద్రపడ్డదా? మీరు మాత్రం 3 పూట్ల మెక్కి ఇంట్లో పడుకుంటారా? ఎక్కడ న్యాయమయ్యా? పేదోళ్ళ నోళ్లు కొట్టేది. అసలు నేను అదే అంటుండా, ఒక తిరుగుబాటు అనేది లేకుండా పోయింది. తెలంగాణ వాళ్ళు చూసి నేర్చుకోండి, అక్కడ పంజాబ్ వాళ్ళు చూసి నేర్చుకోండి, రైతులంటే ఎట్టుంటారో నేర్చుకోండి. అన్ఫార్చునేట్, దురదృష్టం ఇది. పేదోళ్ల నోళ్లు కొట్టడం. సరే, అక్కడ ఉన్న భూములన్నీ ఎత్తేస్తాలు, కబ్జాలు చేయటం, శాశ్వత భూ హక్కు చట్టం కింద మార్చేసేసి అడ్వాన్సులు ఇచ్చి 70 లక్షలది అక్కడ జట్లకుండూరు హైవే పక్కన 14 లక్షలు కొనుక్కోవటం. ఎవరు? మంత్రి అల్లుడుకి మీడియేట్. ఇక్కడ రామదాస్ కంట్రీ హైవే పక్కన 56 ఎకరాలు 1,20 లక్షలు చేసేది 16 లక్షలు అల్లుడికి బినామీ కంపెనీ పేరుతో. ఇక్కడ బీళ్లు పెట్టడం. ఆడ 2వ పంట 30 టీఎంసీల నీళ్లు బురదలో కలిపేయటం. 30 టీఎంసీలు. ఈరోజు 3.5 లక్షల ఎకరాలు కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, గూడూరు డివిజన్, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు కింద 3.5 లక్షల ఎకరాలు పసుపు పెట్టడం, ఫస్ట్ క్రాప్ కూడా లేకుండా చేయటం. ఎంత మేలు చేస్తున్నారమ్మా మీరు మీ నాయకులు. ఎమ్మెల్యే, మంత్రి కింద గ్రామాల్లో పెత్తనం చేసేవాడు. అరాచకం ఇది. దురదృష్టం ఇది. రేపు ఎలక్షన్ లో తిరగబడతారు. నేను చెప్తుండా దేవుడి దేవల్ల వీళ్ళందరూ ఆశీర్వాదాలతో నన్ను గెలిపిస్తున్నారు. అక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది. నెక్స్ట్ క్రాప్ నుంచి చెరువు లోపల ఉండేవాళ్ళు, కింద ఉండే వాళ్ళకి 1 ఎకరాకు కూడా నష్టం లేకుండా, 1 బొట్టు నష్టం లేకుండా కింద ఉండేవాళ్ళు పంట పండిస్తాం. ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం.
పైన ఉండే వాళ్ళు పంటలు పండించుకునే దానికి రాజీ పడకుండా వాళ్ళ చేత పంటలు పండించి వాళ్ళు కూడా రైతులు కింద రైతులతో పాటు సుఖంగా ఉండేటట్టు చూస్తాం. నేను హామీ ఇస్తున్నా, ఎవరు అడ్డపడానికి.